శ్రీ గణేశాయ నమః. శివాయ గురువే నమః. ఈరోజు మనం శ్రీశైలంలోని శిఖర ప్రాంతం దగ్గర ఉన్నాం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని మహానుభావుడైన అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో చెప్పడం జరిగింది. అంటే లోపాముద్ర అడుగుతుంది, కాశీలో మరణిస్తే కాశ్యాంత మరణాన్ముక్తి. అటువంటప్పుడు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే శ్రీశైలం శిఖర మాత్రం చేతనే ముక్తి అంటే మరి కాశీ కంటే శ్రీశైలమే గొప్పది కదా అని అంటుంది. అప్పుడు అగస్త్య మహర్షి చాలా గొప్ప సమాధానాన్ని చెప్తాడు. శ్రీశైలం, అరుణాచలం ఏవైతే ఇతర క్షేత్రాలు ఉన్నాయో వీటి సందర్శనం వల్ల ఆ జీవికి కాశీలో తపమాచరించి విశ్వనాథుడు అనుగ్రహం పొంది మరణించే యోగ్యతను కలుగుతుంది. ఈ క్షేత్రాలన్నీ కాశీవాసానికి దగ్గర చేస్తాయి ఆ జీవిని అని చెప్పడం జరిగింది. ఇక్కడ కాశీలు రకరకాల కాశీ అంటే ఉత్తరప్రదేశ్లో వారణాసి అదొకటి, మన రెండు కళ్ళ మధ్య ఉండే భ్రూమధ్యం స్థానం అంటాము అదొకటి, రెండు రుద్రం ఏదైతే శివ పంచాక్షరి ఉంది అది ఒక కాశీ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు విషయానికి వస్తే ఈ శిఖరేశ్వరం, ఇక్కడ పైన శిఖరేశ్వరుడి పేరుతో శివాలయం ఒకటి ఉంది. అలాగే నంది కొమ్ముల మధ్య నుంచి దేవాలయం యొక్క శిఖరాన్ని చూడడం కూడా ఒక ఆచారం. ఏంటి అంటే శిఖర దర్శనం 3 రకాలుగా ఉంటుంది. నంది కొమ్ముల మధ్య చూస్తే కేవలం చెట్లే కనిపిస్తాయి. అక్కడ విషయం ఏంటంటే మహనీయులు చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం వారు చెప్పినట్టు, వదిపతి వారు కూడా చెప్పినట్టు ఆ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తే చెట్లే కనిపిస్తాయి ఎవరికైనా. కానీ మన మనసులో మాత్రం శ్రీశైల దేవాలయ శిఖరం మెట్లుగా ఉండి ఆ త్రిశూలం ఉన్నటువంటి ఆ శిఖరాన్ని మనం చూస్తున్నట్టు మనసులో భావన చేసుకోవాలి. అలాగే శిఖర దర్శనం ఎప్పుడవుతుందంటే మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ దేవాలయం యొక్క శిఖరం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా శిఖర దర్శనమే, దేవాలయంకి వెళ్ళేటప్పుడు చూస్తాం. ఇంకో శిఖర దర్శనం ఏంటి అంటే మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న వెంటనే ఎడం పక్కకు వస్తే చిన్న కొలంలా కనిపిస్తుంది. ఆ నీటిలో కూడా ప్రతిబింబం చూడడం కూడా శిఖర దర్శనమే. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే కనుక శ్రీశైలనాథుడే కాశీలో విశ్వనాథుడు కూడా భక్తిభావంతో నమస్కరించుకుందాం, ఉత్తమ నడవడికని అలవర్చుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఈశ్వరుడికి దగ్గర కావాలంటే మన క్యారెక్టర్ ప్యూర్గా ఉండాలి. ఆ ప్యూర్ క్యారెక్టర్ కాకుండా మన నిత్య జీవితంలో ఆ ప్యూర్ క్యారెక్టర్ని అవలంబించాలి. హానెస్టీ అండ్ ప్యూర్ అండ్ పెర్ఫెక్ట్ క్యారెక్టర్ని అవలంబించాలి. అవేవీ లేకుండా మనం ఏదో సర్టిఫికెట్లు పెంచుకున్నాం, ఎడ్యుకేషన్ పెంచుకున్నాం అంటే మాత్రం అది వ్యర్థమే అవుతుంది. సో ఒక గుడ్ డెసిషన్స్ తీసుకొని లైఫ్ లాంగ్ దాన్ని ఆచరిద్దాం. ఆచరించే శక్తిని మన ఈశ్వరుని ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః.